ఫ్లడ్ వచ్చినప్పుడు బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు బనకచర్లకు సంబంధించి ఇవాళ మీటింగ్ విషయానికి వద్దాం. ప్రకాష్ గారు ఏమంటారు? ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి తిట్టారు, బనకచర్ల మీద ఇప్పుడు మీకు ఇక్కడ కూర్చున్నది బెదిరి శ్రీరామ్ గారు, బుచ్చే చౌదరి కూడా వెళ్ళిపోయారు. ఇంకా రాజకీయాల గురించి మా ఇద్దరితో మాట్లాడితే మేమేం చెప్తాం? ఇప్పటికే మేము మా ఇద్దరి మధ్య కొంత వైరం పెరిగింది రాజకీయాలు చేయబట్టి. ఇద్దరం మంచి స్నేహితులం మేము. వైరం పెరిగిందా? లేదు లేదు లేదు, నేను ఎప్పుడు పెంచుకోలేదు. నాకు ఎందుకంటే నేను మీరు రాసిన 5 ఆర్టికల్స్ కి నేను సమాధానం ఇచ్చాను కదా, అప్పుడు కొంత అంటే ఏదైనా కూడా అంటే వైరం ఎందుకు ఉంటుంది? డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ స్నేహితుల మధ్య కూడా ఉండొచ్చు కదా. ఎగ్జాక్ట్లీ. కానీ నేనేమంటున్నా, రాజకీయ భావాలు కాదు కదా. ఇప్పుడు శ్రీరామ్ గారు భారతీయ జనతా పార్టీలో ఉన్నా ఆయన నేను కాదు, ఆయన నితిన్ గడ్కరీ గుర్తించి అప్పుడు పెట్టుకున్నారు కదా. మెయిన్లీ ఆయన కూడా అకాడమిక్స్ నుంచి వచ్చిన వాళ్ళే, మీరు కూడా అకాడమిక్స్ నుంచే. ఆయన ఉద్యమ నాయకుడు, మేమందరం కలిసి ఉద్యమంలో పనిచేసాం. అమెరికాలో కంఫర్టబుల్. అదే ఆయన ప్రొఫెషనల్, ఆయన ప్రొఫెషనల్, మీరు ప్రొఫెషనల్, మీరు లాయర్ నుంచి వచ్చారు. నేను ఏమంటున్నా అంటే రాజకీయాల దారి రాజకీయాలది. మేమిద్దరం మాట్లాడితే సబ్జెక్ట్ వస్తుంది బయటికి. ఎందుకంటే ఆయన గత 11 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నతమైన స్థానాలలో ఉండి యాక్సెస్ ఉన్నాడు ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఒకటి, ఇప్పుడు గతంలో శ్రీరామ్ గారు చాలా గట్టిగా నదుల అనుసంధానం ఇచ్చంపల్లి నుంచి జరగాలి అని చెప్పి, ఎందుకంటే ఆయన దాని టాస్క్ ఫోర్స్ చైర్మన్ మీరే కదా. టాస్క్ ఫోర్స్ చైర్మన్ ఉన్నప్పుడు ఎందుకు కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు వ్యతిరేకించలేదు? వారు కూడా చెప్తారు. ఇన్ ప్రిన్సిపల్ ఏంటంటే వ్యతిరేకించారు. పై రాష్ట్రాలు ఒప్పుకున్న తర్వాత ముందు క్లారిటీ ఇవ్వనియండి. విద్యాసాగరరావు గారే అటెండ్ అయ్యారు. వారు కూడా ఉన్నారు అప్పుడు. శ్రీరామ్ గారు వారు ఏమన్నారంటే, మా వాటా విషయాలలో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు తీసుకపోతే మాకు అభ్యంతరం లేదు, ఈ పర్మిషన్లు అప్రూవల్స్ ఇవన్నీ తొందరగా చేసేసేయండి, తర్వాత మీరు తీసుకపోండి అన్నారు తప్ప వద్దని ఎప్పుడూ చెప్పలేదు. ఇవాళ వారు ఇచ్చిన నిన్నటి ప్రజెంటేషన్ లో కూడా ఆ విషయం మెన్షన్ చేశారు. ఇన్ ప్రిన్సిపల్ 2 states have accepted అన్నప్పుడు ఎట్లా శ్రీరామ్ గారు యాక్సెప్ట్ చేసిందా? కొంచెం క్లారిఫికేషన్ అవసరం ఇక్కడ. 2014 నుంచి 19 వరకు నేను టాస్క్ ఫోర్స్ మెంబర్ గా ఉన్నా. 2019 to 24 నేను చైర్మన్ ఉన్నా. అయితే 14 to 19 టర్మ్ లో ఫస్ట్ 2-3 years యాక్సెప్ట్ చేయలేదు. రీజన్ కూడా ఏం చెప్పలేదు. ఎందుకంటే దేర్ కాన్సన్ట్రేషన్ వాజ్, స్టేట్ గవర్నమెంట్స్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ కాళేశ్వరం అండ్ అదర్ థింగ్స్. అసలు అది మేము ఎంత ప్రపోజ్ చేసినా గానీ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత 2018-19 టైంకి హరీష్ రావు గారు మినిస్టర్ ఉన్నప్పుడు, తర్వాత అప్పుడు బాగా పర్సూ చేస్తే, హరీష్ రావు గారు ఢిల్లీకి వచ్చినప్పుడు మాతో కూర్చున్నప్పుడు నేను కన్విన్స్ చేస్తే, వారిని కూడా అడగండి, 2-3 అనుకున్నాం. ఏంటంటే నేను సేమ్ నెగోషియేషన్ ఆంధ్రప్రదేశ్ తో కూడా చేసిన. అన్ని రాష్ట్రాలు నదుల అనుసంధానం 30లో నేను 3-4 ఆల్రెడీ పైప్ లైన్ లో పెట్టిన, అందులో 2 ఆల్రెడీ మొదలైనవి కన్స్ట్రక్షన్ కంట్రీలో. సో సేమ్ ప్రిన్సిపల్ అప్లైడ్ హియర్ ఆల్సో. ఐ నెగోషియేటెడ్ విత్ ఆంధ్ర ఆల్సో. హరీష్ రావు గారు అప్పుడు మన తెలంగాణ నుంచి ఏం ఒప్పుకున్నారంటే, ఎస్కే జోషి గారు అందరూ, ఒకటి 50% వాటర్ కావాలి మాకు, రెండోది 968 TMC DPRs క్లియర్ కావాలా, మూడోది ఈ సమ్మక్క సారక డిస్టర్బెన్స్ కాకూడదు, మేడిగడ్డ డిస్టర్బెన్స్ కాకూడదు. ఇది యాక్సెప్ట్ చేసినాం. ఛత్తీస్గఢ్ గొడవ మీరు చూసుకోవాలా. బట్ ఇది లేటర్ స్టేజ్ లో. ఫస్ట్ లో మాత్రం భరత్ గారు మీరు అన్నది కరెక్ట్, వితౌట్ ఎనీ రీజనింగ్ అపోజ్ చేసిండ్రు. బాగా స్ట్రగుల్ అయింది అప్పుడు. నాకు రీజన్ ఉంది, మాకుంది రీజన్. మాకున్న రీజన్ ఏంటంటే ఇది లేట్ అవుతుంది అని. ఇప్పుడు అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి డిలే అవుతుంది. వేరే డేట్ కు దీనికి సంబంధం ఉండదు. బట్ పొలిటికల్ కాళేశ్వరం కంప్లీట్ అయిన తర్వాత గోదావరి కావేరి అనుసంధానానికి ఆబ్జెక్షన్ చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. అది అయినాకనే ఒప్పుకున్నారు, అదే చెప్తున్నారు కదా. ఇప్పుడు 19 లో అప్పుడు నా పర్సనల్ ఒపీనియన్, దేర్ ఈజ్ నో రీజన్ టు అబ్జెక్ట్. ఆ టైంలో పొలిటికల్ రీజన్ ఏదైనా ఉండొచ్చు, బీజేపీకి పేరు వస్తుందనో, సెంట్రల్ గవర్నమెంట్ పేరు వస్తుందనో, ఇక వాట్ ఎవర్ అవన్నీ. అందుకే భరత్ గారు ఏమైతుందంటే అన్నెసరీగా పొలిటికల్. ఇప్పుడు ఎట్లా బనకచర్ల కూడా ఎట్లా పొలిటికల్ గా ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు, కేటీఆర్ ట్వీట్ చేశారు, రేవంత్ రెడ్డి నువ్వు మొత్తం గంగలో కలిపేశావని. రేవంత్ రెడ్డి మళ్ళీ పొలిటికల్ విమర్శలు ఆయన స్టార్ట్ చేశారు. అక్కడ జగన్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అసలు బనకచర్లో సర్ప్లస్ వాటర్ ఎక్కడి ఉండవు కదా అని జగన్ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. అంటే వాస్తవం కదా. ఇప్పుడు శ్రీరామ్ గారు నన్ను చాలా క్లియర్ గా నిన్న చెప్పారు. మనం అంతకుముందు కూడా 2-3 నెలల నుంచి ఇదే విషయం చెప్పుకుంటున్నాం. నేను కూడా మీతో చాలాసార్లు చెప్పాను, అన్ని రాష్ట్రాలు వాడుకుంటే అక్కడ సర్ప్లసే ఉండదు అని.
లాస్ట్ వీక్ చెప్పాము, అంత ముందు కూడా చెప్పాము, నిన్న ఆధారాలతో సహా శ్రీరామ్ గారు ఇచ్చారు. ఇంకా జగన్ గారికి అన్ని రాష్ట్రాలు అంటే ఇప్పుడు ఒడిశా, ఛత్తీస్గఢ్ వాడుకుంటే వాళ్ళకి అంత ఫారెస్ట్ ల్యాండ్ కదా, అదంతా కూడా హెవీ రెయిన్ ఫాల్ ఉన్న. కేసీఆర్ గారు చూపెట్టారు కదా లిఫ్టులు పెట్టి ఎక్కడికైనా తీసుకుపోవచ్చు అని. కేసీఆర్ లిఫ్ట్ పెట్టి ఖర్చు పెట్టేట్టు మిగతా వాళ్ళు అంత బడ్జెట్ లేదు కదా. తెలంగాణ అంటే సర్ప్లస్ బడ్జెట్ స్టేట్, సరే ఇప్పుడు డెఫిసిట్ అయింది, కానీ ఛత్తీస్గఢ్ అంత రెవెన్యూ లేదు కదా. అంటే నీళ్ల విషయంలో ముందుకు వస్తారు, ఎందుకంటే పవర్ చార్జెస్ డిపిఆర్ లో మనం కాళేశ్వరంలో 6 రూపాయలు అని చెప్పాము. ఇప్పుడు గ్రీన్ కోడ్ మనకు ₹2.50 సోలార్ పవర్ ఇస్తా అంటున్నాడు. అంటే పవర్ చార్జెస్ తగ్గుతున్నాయి, రాష్ట్రాలు పవర్ సర్ప్లస్ అవుతున్నాయి. ఓకే, కాబట్టి అది పెద్ద ఆటంకం అని నేను అనుకోవట్లేదు. యా, శ్రీరామ్ గారు ఎక్కడి వరకు వెళ్తుంది ఇప్పుడు? వారం రోజుల్లో కమిటీ వేస్తారంటారు, మీ అభిప్రాయం ఏంది బనకచెర్ల ఇష్యూ? బేసికలీ గోయింగ్ బై వాట్ ది మీటింగ్ మినిట్, అదే ప్రెస్ నోట్ వాట్ ఎవర్ హాస్ కమ్, కమిటీ వేస్తామంటారు, కమిటీ నిర్దిష్టంగా చూస్తుందన్నారు. సో వీ గాట్ టు వెయిట్ అండ్ సీ. ఓకే ఓకే, సో ప్రకాష్ గారు ఎక్కడి వరకు వెళ్తుంది ఇది? అంటే నేనైతే దీన్ని అప్రిషియేట్ చేస్తున్నా. ఒకవేళ ఇవాళ నిమ్మల రామానాయుడు చెప్పిందే నిజమైతే తెలంగాణ ఇష్యూస్ అన్నిటిని కూడా నిన్న ఉత్తమ్ కుమార్ గారు లేఖలో ప్రస్తావించారు. అదేవిధంగా మన రామకృష్ణారావు గారు చీఫ్ సెక్రటరీ హోదాలో కూడా ఈ ఇష్యూస్ అన్ని కూడా ముందు పెట్టారు. మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చినాక అన్ని ఇష్యూస్ మీద చర్చించడానికి ఒక కమిటీ రావడం అనేది మనం అప్రిషియేట్ చేయాలి, దాన్ని తప్పట్టాల్సిన అవసరం లేదు. రేపు ఒకవేళ వాళ్ళు చర్చించేటప్పుడు ఏమన్నా లోపాలుంటే ఖచ్చితంగా నిలదీయాల్సి వస్తుంది, వ్యతిరేకించాల్సి వస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి ఇనిషియేటివ్ అని నేను అంటున్నా. గతంలో కేసీఆర్ కి అవకాశం రాలేదు, రేవంత్ రెడ్డి గారికి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఓకే ఓకే, థ్యాంక్ యూ వి ప్రకాష్ గారు, వెదర శ్రీరామ్ గారు. సో మొత్తానికి స్పందన, రెండు రాష్ట్రాల మధ్య సరే రాజకీయాలు ఎట్లా ఉన్నా తెలంగాణ సీఎం తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం రిలీజ్ చేసిన దాని ప్రకారం అయితే సుహృద్భావపూర్వక వాతావరణంలో చర్చలు జరిగాయి. రెండు రాష్ట్రాల అధికారులతో ఎక్స్పర్ట్స్ వీళ్ళిద్దరితో ఒక వారం రోజుల్లోపు కమిటీ వేస్తారు. కమిటీ వేసి అన్ని అంశాల మీద చర్చిస్తారు. నాట్ ఓన్లీ బనకచెర్ల, తెలంగాణ నుంచి డిమాండ్స్ ఉన్నాయి, మాకు ఇది కనుక బనకచెర్ల కానీ లేకపోతే ఇంకేదైనా కడితే కృష్ణాలో వాటర్ అడిషనల్గా ఇవ్వండి, లేకపోతే ఎక్కడ కడితే బెటరు. ఎందుకంటే తెలంగాణ ఏమంటుందంటే మీరు చేయండి, నదుల అనుసంధానం చేయండి, నాకు ఇబ్బంది లేదు, బట్ అది ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా చేయండి. ఇచ్చంపల్లి నాగార్జున సాగర్ ద్వారా చేస్తే నాగార్జున సాగర్ అంటే కృష్ణాకు కూడా కొంత వాటర్ వస్తాయి. శ్రీశైలం వాటర్ని మహబూబ్నగర్కి యూజ్ చేసి నాగార్జున సాగర్ దగ్గర వచ్చిన వాటర్ని నల్గొండ, ఖమ్మం అక్కడ యూజ్ చేయొచ్చు కదా, అంటే గోదావరి నుంచి వచ్చిన వాటరు దానిలో చేయొచ్చు కదా అన్నది తెలంగాణ సంబంధించిన ఒపీనియన్. సో మంచి పరిణామం. రాజకీయాలు ఎట్లా ఉన్నా సరే, రాజకీయాలు వీళ్ళ అధికారంలో ఉన్నా వాళ్ళ అధికారంలో ఉన్న విమర్శలు అయితే చేసుకుంటారు, బట్ నీరు వృధాగా పోరాదు. ఎందుకంటే నీటి కోసమే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందని చెప్పారు. మనం సరే మన దగ్గర ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. తమిళనాడు, కర్ణాటక అయితే కావేరీ గురించి ఎట్లా కొట్లాడుతున్నాయి మనం చూస్తున్నాం. వాళ్ళైతే ఒకళ్ళు సినిమాలు కూడా బ్యాన్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. సో అల్టిమేట్ గా రాజకీయాలు పక్కన పెట్టి ఎస్ బనకచెర్ల కడితే గనక చంద్రబాబు నాయుడు ఒకవేళ ఇటువైపు బేసిన్లోకి వేరే బేసిన్లోకి డైవర్ట్ చేసేదంటే కృష్ణాలో సర్ప్లస్ వాటర్ తెలంగాణకి ఇచ్చే అవకాశం. ఎందుకంటే రాయలసీమ కట్టిన తర్వాత, కట్టి పూర్తయిన తర్వాత దానికి అష్యూరెన్స్ ఇస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో చూడాలి, అల్టిమేట్ గా ఇది వారం రోజుల లోపల వేస్తామని చెప్పారు. రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు అయితే బాగున్నాయి. రేవంత్ రెడ్డి చంద్రబాబు మధ్య సంబంధం అయితే బాగుంది. ఇంతకుముందు కేసీఆర్ జగన్ మధ్య కూడా సంబంధాలు బాగుండే, కానీ అది మెటీరియలైజ్ కాలేదు ప్రాజెక్ట్. జగన్ ఎందుకనో వెనక్కిపోయారు. మేబీ కరోనా పీరియడ్ కావచ్చు, బడ్జెట్ లేకపోవచ్చు, బట్ చంద్రబాబు ఇప్పుడు ఈ విషయంలో ముందుకెళ్తున్నారు. సంబంధాలు మంచిగా ఉండడం కూడా మంచిదే. సంబంధాలు మంచిగా ఉండడంలో విమర్శలు కూడా వస్తాయి. బీఆర్ఎస్ ఏమంటది, రేవంత్ రెడ్డి చంద్రబాబు ఒత్తిడికి తలొగ్గి ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చాడని బీఆర్ఎస్ అంటది. అక్కడ జగన్ కూడా అనొచ్చు, రేవంత్ రెడ్డి వీళ్ళిద్దరు కాబట్టి తెలంగాణ ఒత్తిడికి తలగ్గారని చెప్పొచ్చు. సో రాజకీయాలు ఎట్లా ఉన్నా అల్టిమేట్ గా రెండు రాష్ట్రాలు బాగుపడాలి, రెండు రాష్ట్రాల్లో కూడా రైతులు బాగుపడాలి. మనం జీ తెలుగు న్యూస్ గా మనం కూడా కోరుకుందాం.